దావీదు ద్వారా ఒప్పట్లేదు, మనం క్షయముగా దేవుడి విత్తనముతోనే, ఒక దాగి ఉన్న మూల విత్తనముతోనే మనం నిలబడి ఉన్నాం ఈ కాలంలో. అందుకే నీ మీదకి ఏమంటారు, ఎన్ని నిందలు నీ మీదకి వస్తున్నా, ఎన్ని అవమానాలు నీ మీదకి వస్తున్నా, ఎన్ని ఏమంటారు, ఎన్ని కేర్లెస్ నీ మీదకి వస్తున్నా, ఎన్ని ఎగతాలు నీ మీదకి వస్తున్నా, ఎన్ని నౌలుపాలు నీ మీదకి వస్తున్నా, ప్రతి దాంట్లో స్థిరముగా నిలబడి ముందుకెళ్తున్నామంటే తాగి ఉన్న మూల విత్తనం ద్వారా వచ్చున్నాం బయటికి. ఆమె ఆసమాసంగా రాలేదండి వధువులకి, వక్రముగా రాలేదండి వధువులకి, నువ్వు చురుకుతో రాలేదండి వధువులకి, స్థిరముగా లేచావంటే, రోషము గల దేవుడు బిడ్డలో లేచావంటే నువ్వు. హల్లెలూయా. అది నశించిపోదు అసలు. ఆకాశము గతించిన కానీ, ఆ భూమి గతించిన కానీ, నువ్వు మాత్రం గతించమంటున్నది వాక్యం. స్థిరంగా ఉండవంటే నీ కళ్ళ ఎదుట భూమి కాలిపోతున్నా సరే నువ్వు స్థిరంగా ఉంటావు. నీ కళ్ళ ఎదుట ఆకాశం నలుపు అయిపోయి ఎర్రబారిపోయి ఆ యొక్క నక్షత్రాల కింద రాలుతున్నా సరే స్థిరంగానే ఉంటావు అన్న కళ్ళలో కూడా. ఏమైనా హల్లెలూయా. చూడండి, దేవుడు ద్వారా పరీక్షపడుతున్న వారు, దేవుడు ద్వారా శిక్ష పడుతున్న వారు ప్రతి దానిలో స్థిరముగా ఉంటారు. ఆయన అప్పుడప్పుడు శిక్ష పడతానే ఉండాలి లేదా? హల్లెలూయా. అప్పుడప్పుడు నీ మీద పరీక్ష వస్తూనే ఉండాలి. అది కూడా దేవుడు ద్వారానే వస్తూ ఉండాలి. దాన్ని నువ్వు ఏదేదో ఊహించుకోకూడదు. ఆ బాధలు వస్తున్నాయని, ఆ శిక్షలు వస్తున్నాయని, ఆ హింసలు వస్తున్నాయని నువ్వేదేదో అనుకోకూడదు. దేవుడు నిన్ను ఆ విధంగా పెడతా ఉంటాడు. ఆయన అన్నాడు, నా వద్దకు వచ్చిన ప్రతి కుమారుడైనా సరే, ప్రతి కుమార్తె అయినా సరే శిక్షింపబడాల్సిందే, పరీక్షింపబడాల్సిందే. స్వయముగా దేవుడే అన్నాడు. భక్తు కూడా అట్లా దేవుడే అన్నాడు స్వయంగా. ఆమేన్. మరి ఆయన అన్నప్పుడు పరీక్ష వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన మీద విశ్వాసం పెట్టుకోండావు, ఆయన మీద నమ్మకం పెట్టుకోండావు. హల్లెలూయా. మరి ఆయనే నీకు కొన్ని పరీక్షలు ఇస్తాడు, ఆయనే నీకు కొన్ని శిక్షలు ఇస్తాడు. స్థిరముగా ఉండు, బలముగా ఉండు, వర్షముగా ఉండు. హల్లెలూయా. వర్షం అంటే ఎవరో మీద కాదు, దేవుడి మీద ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో, అంటే సంఘంలో దేవుడి బిడ్డలు ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళ కాడ వర్షముగా ఉండాలి. వాక్యము చూపించక్కడ, ఈ సత్యాలు చూపించక్కడ, అలా నీ నడిపింపు చూపించక్కడ, ఈ దేవుడు పోయి చూపించక్కడ. దెబ్బకు భయపడిపోయిన వాళ్ళు రెండో రోజు నీ దెబ్బకి అటువంటి కార్యాలు చేయకూడదు. ప్రాయస్లా నేను చూసి భయపడిపోవాలి వాళ్ళు. ఎందుకంటే నీలో ఉన్న సత్యం, నీలో ఉన్న పౌరుషం, నీలో ఉన్న యొక్క వాక్యం వీళ్ళంతా నిజాయితీగా నిలబడేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మీరు ఎత్తు మరి ఫలములు కలిగిన ఒక దారిన కలిగి ఉన్నారని మీరు చెప్పవచ్చు. మరి ఎత్తు ఫలములు మరి మీరు నిజముగా తిరిగి జన్మించితే అంతటి వరకు నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి మరి అక్కడే వేచి ఉండమని నేను నీకు సలహా ఇచ్చుచున్నాను. శ్రమలు, మరి ఇబ్బందులు, మరి గుండె నొప్పులు, మరి నిరుత్సాహాలు వచ్చినప్పుడు ఏదో నిన్ను పట్టుకోను. అక్కడ ఒకసారి శ్రమలు వస్తాయి, అక్కడ నిన్ను ఏదో పట్టుకుంటుంది. ఒక్కొక్కసారి గుండె నొప్పులు కూడా వస్తాయి, ఏది నిన్నాడ పట్టుకుంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి, ఏదో నిన్ను అక్కడ పట్టుకుంటుంది. దెయ్యమా పట్టుకోందా లేకపోతే దేవుడు పట్టుకోవాలా? నేను ఏదో పట్టుకోండి అప్పుడు అక్కడ. హల్లెలూయా. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవదూతలలో యెహోవా సన్నిధి నిలుచుటకై అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిన వారిని అడుగుగా అపవాది భూమి మీద తిరుగులాడచ్చు, అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రతిజ్ఞ ఇచ్చాను.
నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి విడుదలను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరినూ లేడు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? అపవాదికి. ఆమె అని అడుగుగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడయనా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కలిసి వేసింది కదా. నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును వచ్చినడగా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నీ విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును ఈ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవు చేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. చూడండి, ఇప్పుడు అక్కడ ఎవరు పట్టుకోనరు? అపవాదం పట్టుకోనడా, దేవుడు పట్టుకోనడా? ఆయన్ని ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి. నీ గురించి కూడా అలాగే ఇక్కడ శిక్ష జరుగుతుంది. నీ గురించి కూడా యోబు గురించే జరిగిందంటే నువ్వు కూడా వాక్యంలో నీతిమంతుడివే, నువ్వు కూడా వాక్యంలో నీతిమంతురాలువే. హల్లెలూయా. నీతిమంతురాలు కాడ, నీతిమంతుడు కాడ